హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయిందండి. అంటే పూజ చేసినప్పుడు గట్టే వీడియో అయితే ఏం తీయలేకపోయాను. సో హడావిడిగా చేస్తాను, ఎందుకంటే ఈరోజు గుడికి వెళ్ళాలనేసి అనుకున్నాను. ఈరోజు పౌర్ణమి కదా, సో గురు పౌర్ణమి, అందుకే గుడికి వెళ్ళాలనేసి అనుకున్నాను. సో అందుకే ఫాస్ట్గా ఇంట్లో అన్ని పనులు చేస్తానండి. పిల్లలకైతే ఉదయం టిఫిన్కి అయితే పులిహార చేశాను. మోక్ష లంచ్ అయితే క్యారెట్ రైస్ చేశాను. టిఫిన్లోకి అయితే మోక్ష ఏమో పులిహార చేయమని చెప్పింది. సో పులిహార అయితే చేశాను. చేసిన తర్వాత వాళ్ళు తినేశారు. మోక్షకి అయితే రెడీ చేశాను, స్కూల్కి వెళ్ళిపోయింది. తర్వాత మా బావ కూడా వెళ్ళిపోయారు. తర్వాత అయితే నేను రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళానండి. సాయిబాబా గుడికి అయితే వెళ్ళాను. ఇప్పుడే జస్ట్ వచ్చాను, కనిపిస్తుందేమో మీకు బొట్టు కూడా. జస్ట్ ఇప్పుడే వచ్చాను. మా పాప అయితే స్నాక్స్ అదే అక్కడ కొబ్బరికాయ ఇస్తారు కదా, కొబ్బరికాయ ప్రసాదం అయితే తింటుంది. చిన్ను అయితే చూడండి ఇట్ట రెడీ అయ్యింది. మా చిన్ను ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాము. చిన్ను ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావు? చేసావా? ఏ గుడికి వెళ్ళావు? చేయలేదా? మరి దేనికి వెళ్ళావు? గుడికి వెళ్ళావు, దేనికి వెళ్ళావు? చేసావా? ఏ గుడికి వెళ్ళావు? బాబా గుడికి వెళ్ళావా? బాగుందా గుడి? ఓకే. దీపం అయితే ఈరోజు సింపుల్గా పెట్టేసుకున్నానండి. ఈ శనగల ప్రసాదం చేసి దీపం పెట్టేశాను. దీపం కొండ కూడా ఎక్కిపోయింది. నేను గుడి నుంచి వచ్చి వీడియో తీస్తున్నాను కదా, సో అందుకే దీపం అయితే కొండ కూడా ఎక్కిపోయింది. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుందండి. ఇంకా నేనేం తినలేదు. సో నేను ఇప్పుడు తినేయాలి. తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని భోజనాలకి అయితే వెళ్ళాలి. సామాన్లన్నీ తోమేసే వెళ్ళానండి. అన్నీ క్లీన్ చేసుకొని, అంటే మనం పని చేయకుండా వెళ్ళామనుకోండి, ప్రశాంతంగా అక్కడ గుడిలో కూడా దీపం పెట్టుకోలేము. సో అందుకే ఇంట్లో అన్ని పనులు చేసుకొని అయితే గుడికి వెళ్ళాను. గుడి నుండి అయితే ఇప్పుడు వచ్చాను. ఇప్పుడైతే కొంచెం తినేస్తాను. కొంచెం క్యారెట్ రైస్ ఉంది, కొంచెం పులిహార ఉంది, కొంచెం రైస్ ఉంది. ఏది కావాలంటే అది తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని అయితే ఈ మధ్యాహ్నం అయితే భోజనానికి వెళ్తాం. భోజనాలు కూడా ఈరోజు సాయిబాబా గుడిలో అయితే భోజనాలు ఉన్నాయి. సో అక్కడ వీలుంటే వీడియో తీస్తాను, లేదంటే తీయలేనండి. ఓకే అండి, రెడీ అయిపోయామండి. భోజనాలకి అయితే వెళ్ళిపోతున్నాము. చిన్ను ఎక్కడికి వెళ్తున్నారా? భోజనాలు అంటే ముందు రెడీ అయిపోద్దండి. ఫేస్ చూపించమ్మా. చూడండి, డ్రెస్ కూడా చేంజ్ చేసింది. అంటే ఆ డ్రెస్లో నాకు కూర్చోలేదు కదా అక్కడ, అందుకనేసి టీషర్టును ప్యాంట్ అయితే వేసుకున్నది. మంచిగా రెడీ అయిపోయింది భోజనాలకి అయితే. ఇప్పుడైతే భోజనాలకి అయితే వెళ్ళిపోతాము. మా బావ కూడా వచ్చేసారు. సో భోజనాలకి అయితే వెళ్ళిపోతాము. ఈ వీలైతే అక్కడ కూడా వీడియో తీస్తాను. ఈరోజు సాయిబాబా గుడిలో అయితే సాయిబాబా ఇంకొక విగ్రహం కట్టేసి అయితే ప్రతిష్ఠ చేశారు. వీలైతే అక్కడ కూడా వీడియో తీసి చూపిస్తాను. చిన్న తిను. పద చేసామండి. మా పాప చూడండి చెప్పులు కూడా తీసేస్తుంది. తిన్నావా మంచిగా? నాకు నచ్చాయి అన్నీ. నచ్చిందా? అది డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయడం వచ్చా నీకు? తీయైతే ఫాస్ట్గా ఓపెన్ చేయు. రావట్లేదా? ఓపెన్ చేయి ఫాస్ట్గా. రావట్లేదా? అతికిస్తే నేను ఓపెన్ చేస్తాను డోర్. భోజనానికి వెళ్ళినప్పుడు యాక్టివ్గా వెళ్ళింది. ఇప్పుడు చూడండి ఎంత ఇద్దులాడుతుందో. భోజనానికి వెళ్ళినప్పుడు మంచిగా రెడీ అయ్యి వెళ్ళింది. ఇప్పుడు ఫుల్గా అయితే చెమట పట్టేసింది. నడుచుకొని వచ్చాము అక్కడి నుంచి. సో చెమట అయితే పట్టేసింది. కానీ భోజనాలు అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగున్నాయి. ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకొని బట్టలు అయితే తీయవసరం లేదండి. పైన అయితే ఈరోజు ఆరబెట్టలేదు, ఎందుకంటే ఇంట్లోనే ఆరబెట్టేశాను. చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. సో బట్టలు అయితే మేడపైకి వెళ్ళి తీయాల్సిన అవసరం అయితే లేదు. కాసేపు అయితే మా ఇద్దరం అయితే రెస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు రెస్ట్ తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళాలండి. స్కూల్కి కూడా నడిచే వెళ్ళాలి, చాలా దూరం అండి. ఈరోజు అంతా వాకింగ్ అయిపోతుంది ఫుల్గా. సో స్కూల్కి వెళ్ళి మా పాపని అయితే తీసుకురావాలి, పెద్ద పాపని. తర్వాత మా పాప వచ్చిన తర్వాత స్నాక్స్ కూడా రెడీ చేయాలి. నువ్వు వస్తావా స్కూల్కి? నోట్లో ఏం పెట్టా తీయు. చిన్ను నీకు తీసుకెళ్ళను. నువ్వు అల్లరి చేయకుండా ఉంటావు మంచిగా? భోజనాలు నచ్చాయా? సూపరా?
మోక్షకైతే స్కూల్ నుండి అయితే తీసుకొచ్చేసానండి. కాసేపే రెస్ట్ తీసుకున్నాను. ఈరోజు ఎందుకో చాలా హెడేక్గా ఉంది. స్కూల్ నుండి తెచ్చాక అయితే స్నానం అయితే చేశానండి. ప్రతిరోజు కూడా స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్నానం అయితే చేసేస్తాను. అదేవిధంగా స్నానం అయితే చేసేసాను. స్నానం చేసి ఇప్పుడైతే మోక్ష అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టమన్నది. సో స్వీట్ కార్న్ స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. సో నాకు వీళ్ళిద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. స్వీట్ కార్న్ అయితే ఒలుస్తున్నారు. ఒలిచేసి అయితే అవి ఉడకబెట్టేసి స్నాక్స్ అయితే తయారు చేస్తాను. ఇప్పుడైతే మొత్తం అన్నీ ఒలిచేస్తాము. మా చిన్న పాప చూడండి పచ్చివే తినేస్తుంది. చిన్ను పచ్చి తినొచ్చు అలాగా. తినకూడదు నాన్న, నచ్చాయా? ఇంతవరకు పడుకుందండి మా చిన్ను అయితే. సో ఇప్పుడు పడుకుంది కదా, నైట్ చుక్కలు చూపిస్తుంది. సో ఇప్పుడైతే స్వీట్ కార్న్ ఒలిచేసి ఫాస్ట్గా స్నాక్స్ అయితే తయారు చేసేస్తాను. స్వీట్ కార్న్ పిక్కలన్నీ ఒలిచేసామండి. చూడండి తొక్కలు. ఇలా కూడా ఉడకబెట్టవచ్చు దీంతోనే, బట్ ఇలాగన్నా ఇలా ఉడకబెట్టుకొని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది, లెమన్ వేసుకొని. ఈలోగా మా పాప అయితే మోక్ష ఏమో హోంవర్క్ చేసేస్తాను మమ్మీ ఎందుకు అనేసి, స్నాక్స్ నువ్వు చేసినలోగా నేనైతే హోంవర్క్ చేసేస్తాను అన్నది. సో అదే మంచిది కదా అనేసి నేను కూడా హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. ఇవైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వచ్చేస్తాను స్వీట్ కార్న్. మోక్ష అయితే హోంవర్క్ చేస్తుంది. స్వీట్ కార్న్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి. కొంచెం వాటర్, కొంచెం ఉప్పు వేసి అయితే పెట్టేశాను. ఇప్పుడు అది ఇలా అయితే తొందరగా ఉడికిపోతాయి. సో ఉడికిపోతాయి, అందుకే అలా డైరెక్ట్ పెట్టేసి కన్నా ఇలా ఒలిచేసి పెట్టేశాను, తొందరగా ఉడికిపోతాయి అని చెప్పేసి. ఇలాగైతే ఉడికిపోతాయి అనేసి. స్వీట్ కార్న్ అయితే బాగా ఉడికిపోయండి, మరీ ఎక్కువ ఉడికినా బాగుండదు. సో ఈ విధంగా ఆపేస్తాను. మనం అన్నం వాడుకునే జిబ్రేక్ అయితే ఉంటుంది కదా, సో అందులో వేసేసామంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అన్నం వాడిన జిబ్రేకులు అయితే వేసేసానండి. ఇప్పుడైతే కొంచెం కారం కొంచెం వేస్తాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, కొంచెం వేస్తాను. అలాగే కొంచెం సాల్ట్, ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కదా, కొంచెం అయితే సరిపోతుంది. కొంచెము నిమ్మకాయ, చాలా చిన్న నిమ్మకాయ తీసుకున్నాను, ఇది వేసేస్తున్నాను. నేను వేసినట్టు ఇలా వేసికండి. ఇప్పుడైతే నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను. నిమ్మకాయ అయితే ఇలా పిండేయడమే. మొత్తం ఒకసారి కలిపేసుకుంటే రెడీ అండి. స్వీట్ కార్న్ స్నాక్స్ అయితే బాగా కలిపేసి అయితే పిల్లలకి ఇచ్చేస్తాను. స్వీట్ కార్న్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి పిల్లలు అయితే తింటున్నారు. చిన్ను నచ్చిందా నీకు స్వీట్ కార్ను? మోక్ష నీకు బాగుందా? హెల్తీగా తినడం వల్ల చాలా మంచిది, స్వీట్ కార్న్ తినడం వల్ల చాలా మంచిది. కానీ సో మంచిగా నమిలి తినాలి, మింగేయకూడదు. ఓకేనా? నచ్చింది కదా? ఓకేనా? పిల్లలకైతే స్వీట్ కార్న్ స్నాక్స్ ఇచ్చేసాను, తినేస్తున్నారండి. ఇప్పుడు నేను కూడా తింటాను. మా బావ వచ్చాక, మా బావ అయితే ఇంకా రాలేదు. సో పిల్లలకి అయితే ఇచ్చాను, మాకైతే ఇంకొన్నాయి, మేము తింటాము. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఇంకా మరి వీడియో అయితే ఇంకేం నైట్కి అయితే ఏదో ఒకటి వండాలి. వంట ఏం చేస్తాను అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో అందుకే వీడియో తీస్తానో తీనో కూడా తెలియదు. సో వీడియో నచ్చితే మాత్రం ఏం చేయాలిరా మోక్ష? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్ప్రైజ్ కాదు నాన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోవద్దు. ఓకే గాయస్, బాయ్. బాయ్ చెప్పండి మోక్ష. బాయ్. See you tomorrow. See you tomorrow. Bye. Bye.